13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో ఓటు హక్కును అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటే మన ఆయుధమని, ఏ భయం లేకుండా యువత ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. నైతికంగా ఓటు వేయండి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పోస్టాఫీస్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా విద్యార్థులు నిర్వహించిన క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలో 10,298 మంది నూతనంగా ఓటు నమోదు చేసుకున్నారని చెప్పారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 10,14,000 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. శుభాకాంక్షలు. ఇది మనందరి పండగ. నేడు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ జనవరి 25 ప్రతి సంవత్సరం కూడా ఓటర్లు వారి యొక్క ప్రాముఖ్యతను పురస్కరించుకొని ఒక ప్రత్యేక దినాన్ని డెసిగ్నేట్ చేసి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. ఈసారి అదే ఎంతూజియాజం తోని మనందరం కూడా నేడు స్టూడెంట్స్ అందరం కలిసి మానవహారం పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో ఇలా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం 2022 పైన జరిగిన సంవత్సరంలో మన జిల్లా తరఫు నుంచి ఎన్నో ప్రత్యేకమైన కార్యాచరణలు మనము ఓటర్ డ్రైవ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనం చేపట్టిన మారుమూలైనటువంటి పూసుకుంట వంటి గ్రామాల్లో కూడా పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లో కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన ఉన్న వారు కూడా ఓటర్ హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ గ్రామాలు కూడా మనము శుభాకాంక్షలు. ఇది మనందరి పండగ. నేడు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ జనవరి 25 ప్రతి సంవత్సరం కూడా ఓటర్లు వారి యొక్క ప్రాముఖ్యతను పురస్కరించుకొని ఒక ప్రత్యేక దినాన్ని డెసిగ్నేట్ చేసి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. ఈసారి అదే ఎంతూజియాజం తోని మనందరం కూడా నేడు స్టూడెంట్స్ అందరం కలిసి మానవహారం పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో ఇలా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం 2022 పైన జరిగిన సంవత్సరంలో మన జిల్లా తరఫు నుంచి ఎన్నో ప్రత్యేకమైన కార్యాచరణలు మనము ఓటర్ డ్రైవ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనం చేపట్టిన మారుమూలైనటువంటి పూసుకుంట వంటి గ్రామాల్లో కూడా పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లో కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన ఉన్న వారు కూడా ఓటర్ హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ గ్రామ